ఇండిపెండెన్స్ డేకి ముందు బంగారం ధరలు బాగా తగ్గాయి. అయితే అమెరికా ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వీటి ధరలు భారీగా పెరుగుతాయా? తులం బంగారం 75,000 రూపాయలు దాటేస్తోంది. అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తే అది ₹1,00,000 చేరిపోతుందా? అసలు బులియన్ మార్కెట్ను ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి? వాచ్ దిస్ రిపోర్ట్. దేశంలో ఏ రంగం ఒడిదుడుకులకు లోనైనా బంగారానికి మాత్రం తిరుగులేదు. ఎల్లో మెటల్కు స్థిరంగా డిమాండ్ పెరుగుతూనే ఉంది. పసిడిని మించిన పెట్టుబడి లేదని ఇప్పటికీ గ్రామీణులు భావిస్తున్నారు. అందుకే బంగారం దిగుమతిలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది మన దేశం. నెల రోజుల్లోనే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర మళ్లీ 75,000 రూపాయలకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్లో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఏకంగా 0.5% తగ్గిస్తుందనే వార్తలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందన్న అంచనాలు మార్కెట్ను భయపెడుతున్నాయి. అగ్రరాజ్యం వడ్డీ రేట్లు తగ్గిస్తే మళ్లీ అందరూ పసిడిపై పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే బులియన్ మార్కెట్లో మళ్లీ ర్యాలీ తప్పదనేది మార్కెట్ వర్గాల అంచనా. ఇటీవల మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇంపోర్ట్ ఆన్ గోల్డ్ కస్టమ్స్ డ్యూటీస్ బాగా తగ్గించడం వల్ల బంగారం ధరలో తగ్గుదల అనేది సంభవించింది. బంగారం ధరలు భారతదేశంలో 76,000 స్థాయి నుంచి 69,000 స్థాయికి కూడా దిగి రావడం అనేది మనం చూసాం. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉండబోతాయంటే, రానున్న రోజుల్లో బంగారం ధరలో ఎంతో పెరుగుదల వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధ భయాలు, అనిశ్చిత పరిస్థితులు. 2 ఆర్థిక మాంద్యం భయాలు. ఇక 3వది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లని తగ్గించేటువంటి ఆలోచనలో ఉండటం. ఇది సెప్టెంబర్ త్రైమాసికానికే ఒక 0.25% తగ్గించడం, ఆ తర్వాత మరో 0.25% తగ్గించే అవకాశాలు ఉందని చెప్పడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ముఖ్యంగా ఈ ఏడాది అంతానికి బంగారం ధరలు ఇప్పుడున్నటువంటి 70,000 స్థాయి నుంచి 77,000 స్థాయికి కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన యొక్క పోర్ట్ఫోలియోలో షేర్లతో పాటుగా బంగారానికి కూడా కొంత స్థానం ఇచ్చి ఆ పెట్టుబడిలో పెట్టడం చాలా మంచిది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా సహా ప్రధాన దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున పసిడి నిల్వలు పెంచుకుంటున్నాయి. పండుగల వేళ 2-3 రోజుల్లో స్వర్ణం ధరలు తగ్గడంతో ఇప్పుడు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. నగల దుకాణాలు మళ్లీ కిటకిటలాడుతున్నాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు మరో కారణం. అంతర్జాతీయ అనిశ్చితి వల్ల మన దేశం ఏప్రిల్-జూలై మధ్యకాలంలో పసిడి దిగుమతులను 4.23% తగ్గించుకుంది. ఒక్క జూలైలో 10.6% బంగారం దిగుమతి పడిపోయింది. అయితే సెప్టెంబర్ నుంచి మళ్లీ పసిడి దిగుమతులను మన దేశం పెంచుకోనుంది. చైనా తర్వాత బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశం భారత్. మాంద్యం వచ్చినా అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గినా పుత్తడినే సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకుల్లోని డబ్బులు తీసేసి దాంతో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. 2023తో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర 13% పెరిగింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఘర్షణలు పెరుగుతూ ఉండటంతో పశ్చిమాసియా వాసులు సైతం పుత్తడి కొనుగోలుకు పోటెత్తుతున్నారు. 4వ త్రైమాసికంలో విపరీతమైన డిమాండ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే బంగారం కొనుగోలు చేయాలంటే త్వరపడాలని సూచిస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు. భారత్లో బంగారం ధరలు పెరగటానికి 2 కారణాలున్నాయి. ఒకటి అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు, రెండోది వెడ్డింగ్ సీజన్ రావటం. 1964లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 63 రూపాయలైతే ఇప్పుడు అది 74,000 రూపాయలు దాటింది. అంటే బంగారం ధర పెరుగుతుండటమే కానీ తగ్గటం లేదన్నమాట.